మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన అకృత్యాలకు ఇలా చాలా మంది కాంట్రాక్టర్లు కూడా రోడ్డబడ్డ పరిస్థితి ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా మేమేం వాళ్ళకేం తక్కువ చేయట్లేదు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి సంబంధించిన బిల్స్ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వయబిలిటీలలోని ప్రాజెక్టులు 100 కోట్ల రూపాయల ఇలా బిల్స్ కోసం అని చెప్పేసి కాంట్రాక్టర్లు తెచ్చగొడుతూ ఆ కాంట్రాక్టర్లే కూల్చమని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులతో అనిపిస్తున్నాడు కేసీఆర్. మన కొత్త ప్రభాకర్ రెడ్డిది అదే రియల్ ఎస్టేట్ దందాలు, లేకపోతే ఈ ఎవరైతే కాంట్రాక్టర్లు బిల్స్ రాని వాళ్ళు ఉన్నారో మీరు వస్తే మాకు బిల్స్ వస్తాయని వాళ్ళ కాలంలోనే కదా 1000 కోట్ల రూపాయల బిల్స్ రాంది. కాబట్టి కాళేశ్వరరావుకి కాలాదిన్ ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి కూడా. మీకు తప్పు చేస్తే జైలుకు పోవడానికి ఇబ్బంది అయితే ఇలా ప్రజలకు చేసిన నయవంచనకు, వంచనకు, మోసానికి మీరు శిక్ష పడాల్సిందే అని నేను అంటున్నా. ఎందుకంటే మేము 100 ప్రెస్ మీట్లలో 100 బహిరంగ సభల్లో కాళేశ్వరం గురించి మాట్లాడిన వాళ్ళం. మేము ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాకపోయినా మా బ్యాక్గ్రౌండ్ అంతా కామర్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఈయన కొరకు నేర్చుకోవాల్సి వచ్చింది.